హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను తక్కువగానే వేస్తున్నాను. ఒకవేళ మీకు కారం ఎక్కువగా తినేవారైతే పచ్చిమిర్చి అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకొని బాగా వాష్ చేసి ఇలా కాడలతో సహా వేసుకోవాలి. మీరు కావాలంటే కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసిన ఒక 4 to 5 ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కొత్తిమీర పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు వేసుకోవడానికి ఇక్కడ నేను సేమ్ కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో పచ్చడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కొత్తిమీర పచ్చడి రోటీ, చపాతీ అలాగే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇదండి కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.